ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. యాంటీ క్యాన్సర్ ఫుడ్స్, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అంటే ఇలాంటి వాటిని ఎక్కువగా తినాలని అందరూ కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు. టీవీల్లో కానీ నెట్లో కానీ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని రకరకాలుగా తయారు చేసిన రెడీమేడ్ ఫుడ్స్కి ఎక్కువ కొనుక్కోవడానికి, అలాంటి డ్రింక్స్ ఏవో తాగేద్దామని, యాంటీ క్యాన్సర్ డ్రింక్స్ అంటే అలాంటి కొనుక్కు తాగడానికి ఇష్టపడుతున్నారు. అవన్నీ చాలామంది అమ్ముకోవటానికి అలాంటి పేర్లు చెప్పేసి మీ చేత కొనిపించటానికి అట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుచేత వాటి వల్ల ఖర్చు ఎక్కువ, లాభాలు తక్కువ. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన యాంటీ ఏజింగ్ ఫుడ్స్ని, యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ని మీరు తినే ప్రయత్నం చేయగలిగితే ఈ డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. ఇందులో మోసమేమి ఉండదు. ఇక అలాంటి యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అంటే వేటిని అంటారు, అవి ఎంత పర్సంటేజ్ మనం తినాలి, అలాంటి లాభాలు ఉండే యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేవి మనం వండినందువల్ల ఎలా నాశనం అవుతున్నాయి, ఈ విషయాలన్నీ మీకు అవగాహన. ప్రకృతి ప్రసాదించిన ప్రతి ఆహారములోనూ రోగాలు రాకుండా రక్షించే ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలో చూస్తే ఫైటో కెమికల్స్ అని చెప్తూ ఉంటాం, అట్లాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటుంటాం. రకరకాల కెమికల్స్ పేర్లు అప్పుడప్పుడు మనం ఈ పదార్థంలో ఇది ఉంది, టానిన్స్ ఉన్నాయి, టర్పినాయిడ్స్ ఉన్నాయి, అలాగే క్వినోలిక్ కాంపౌండ్స్ ఉన్నాయని ఇట్లా అంటుంటాం కదా. ఇట్లాంటివన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఏజింగ్గా, యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ ప్రతి ఆకులోనూ, ప్రతి పండ్లలోనూ, ప్రతి కూరగాయల్లోనూ, ప్రతి గింజల్లోనూ, ప్రతి దుంపలోనూ, అట్లాగే ప్రతి వేర్లోనూ, ఆకులోనూ, బెరళ్ళలోనూ, అన్నిట్లోనూ ఉంటాయి ఇవన్నీ. అందుకనే ప్రకృతి సిద్ధమైన ఆహారాల యొక్క ప్రభావం ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అంత బాగా ఉపయోగపడుతుంటాయి. మరి మనకి అన్నీ ఉన్నప్పటికీ మనకెందుకు యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ రక్షణ జరగట్లేదు అంటే, మనం ప్రతిదాన్ని వండి తింటాం, పిండి తింటాం, వేపించి తింటాం, దేవి తింటాం, నిల్వ ఉంచి తింటాం. ఇలాంటి 5 తప్పుల్ని చేసి తింటున్నాం. అంచేత వీటి వల్ల ఆ ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కానీ, యాంటీ వైరల్ ప్రాపర్టీ, యాంటీ ఫంగల్ ప్రాపర్టీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఆహారాల్లో ఉన్నప్పటికీ ఎందుకు నశిస్తున్నాయి? మరి జంతువులకి ఇలాంటివి నశించకుండా ఎలా వెళుతున్నాయంటే, ప్రకృతి ప్రసాదించిన ఆహారాలన్నింటినీ కూడా జంతువులు యథావిధిగా తినేయగలుగుతున్నాయి. పశుపక్షాదులు కాయని కాయగా, పండుని పండుగా, గింజని గింజగా, ఆకును ఆకుగా, గడ్డిని గడ్డిగా. అందుకని ఉన్నట్లుగా లోపలికి వెళ్ళి రక్షణ కలిగిస్తున్నాయి. అందుకనే 20 ఏళ్ళు ఎద్దు బ్రతకాలి, 20 ఏళ్ళు బ్రతకగలుగుతున్నది. 19వ సంవత్సరంలో, 19.5 సంవత్సరాల వయసులో కూడా ఎద్దు మళ్ళీ ఆవుకు దూడను పుట్టించడానికి హార్మోన్ అందించగలుగుతున్నది. 20 ఏళ్ళ వరకు తన పని తను చేసుకుంటూ వెతకగలుగుతున్నది, తిరగగలుగుతున్నది, కింద పడుకోగలుగుతున్నది, లేవగలుగుతున్నది. అలాగే ఏనుగు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతుకుతుంది. 100 ఏళ్ళు అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కదా. కొన్ని తాబేళ్ళు 300-400 సంవత్సరాలు జీవిస్తాయి. 400 సంవత్సరాలు అన్ని అవయవాలు. న్యాచురల్ ఫుడ్ అంటే ఏజీ తగ్గటల్లా, యాంటీ ఏజింగ్, ముసల్తనం రాకుండా ఉండేటట్టు, క్యాన్సర్ రాకుండా ఉండేటట్టు వీటన్నిటికీ రక్షణ కలుగుతున్నది. అలాంటి లాభాలన్నీ న్యాచురల్ ఫుడ్ ద్వారా వెళ్ళిపోతుంటాయి. ఇట్లా ఏ జీవిని తీసుకున్నా ఇలాంటి రక్షణ వాటికి కలుగుతున్నది. మనకెందుకు కలగట్లేదంటే, మనం చేసే తప్పుల్లో ఒకటి పాలిష్ పట్టడం. మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పై లేయర్లో ఉంటాయి, పాలిష్ పట్టేసరికి పోతున్నాయి. యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ భాగం పాలిష్ పడితే పోతాయి. లోపల పొరల్లో పిండి పదార్థాలు ఉంటాయి, లాభాలు ఉండవు. ఇలా ఒకటి. దాన్ని మళ్ళీ వండుతాం, వండినప్పుడు ఆవిరిలో పోతాయి, కొన్ని వారుస్తాం, నీళ్ళల్లో కారిపోతాయి. తర్వాత వండిన దాన్ని మనం నిల్వ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో 1 రోజు 2 రోజులు, మళ్ళీ అక్కడ కొన్ని పోతాయి, మళ్ళీ తిరిగి వేడి చేస్తాం, మరికొన్ని పోతాయి. ఇంకోటి వేపుతాం, వేపినప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి, అసలు ఏముండవు. దేవేమో ఇక 0 అవటం బదులు నష్టం వచ్చేస్తుంది. ఇక మనకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ దేవేసరికి పెరిగిపోతాయి. ఇవన్నీ చేయటం వల్ల ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ, అసలు లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, పసుపు, మిరియాలు, శొంఠి, వెల్లుల్లి, ఉల్లి
ఇవన్నీ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మనకి యాంటీ ఏజింగ్గాను యాంటీ క్యాన్సర్గా పనికొచ్చేవి. కానీ ఇవన్నీ పూర్వం రోజుల్లో చూడండి, వీటిని నూరేసి మసాలా సుద్దా కూర ఉడికేటప్పుడు లాస్ట్లో మసాలా వేసి 5-10 నిమిషాలు పసుపు లాస్ట్లో వేసి దింపేవాళ్ళండి. ఇది పూర్వం రోజుల్లో వండుకునే విధానం. మన ఋషులిచ్చిన విజ్ఞానం ఇది. ఈ అల్లం వెల్లుల్లి ఇట్లాంటి వాటిని నీళ్ళల్లో మరిగించి కొంచెం వేసుకు తాగేయటం, నూనెలో వేసి వేపటం లేదు. ఇప్పుడు ఈ మసాలా ముద్దని నూనెలో వేపేస్తున్నాం. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఈ అన్ని మసాలా ఉల్లి ముద్దని కూడా నూనెలో వేపిస్తున్నాం. నూనెలో వేపేసరికి నాశనం అయిపోతున్నాయి. ఆహారాలను వేపటం, వండటం ఇట్లాంటి వాటిలో ఆహారాల్లో ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఉండే ఔషధ గుణాలన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడు జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, ఇవన్నీ కూడా నూనెలో రోస్ట్ చేసుకుని మసాలా జీడిపప్పు, మసాలా బాదం పప్పు లాగా అట్లా రోస్ట్ చేసుకుని తీసుకోగలుగుతున్నాం. నూనెలో దేవి మసాలా వేస్తున్నాం. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నశిస్తున్నాయి. అందుచేత ఏజ్ రాకుండానే ముసలితనానికి గురవటానికి కారణం యాంటీ ఏజింగ్ పోషకాలన్నీ నశిస్తున్నాయి కాబట్టి. అందుకని ఈ రోజుల్లో యూత్ని వయసులో ఉన్న ముసలవారు అని హెచ్చరికలు చేస్తున్నారు ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా. అంటే వాళ్ళ బాడీలో సెల్ ఏజ్ని తీసుకుంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు ముసలివాళ్ళకి ఎలా ఉంటుందో 25, 30, 35 లోపు యూత్కి సెల్స్ ముసలివాళ్ళలాగా వాళ్ళ ఏజ్ పెరిగిపోయింది సెల్స్కి. వీళ్ళ బర్త్ డేట్ ఏజ్ కంటే కూడా లోపల సెల్యులర్ ఏజ్ ముసలితనానికి గురైపోతున్నది. అందుకని వయసు రాకుండా ముసలివాళ్ళు అయిపోవటం, అవయవాలు ఫెయిల్ అవటం ఇక్కడ జరుగుతున్నది. మరి ఋషులకి 130, 140, 150 సంవత్సరాలు ఈ అవయవాలన్నీ పనిచేసినాయి అంటే కారణం వాళ్ళు యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తినటం వల్ల. అన్ని సంవత్సరాలు జీవించిన క్యాన్సర్స్ లాంటి దీర్ఘరోగాలు వాటికి రాకుండా ఉండటానికి కారణం యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ వాళ్ళు తినటం. అందుచేత ప్రకృతి ఇచ్చిన అన్ని లాభాలని మనం పాడు చేసుకు తినటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకని యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ మీకంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు. అందుకని రోజుల్లో ఒక్కసారి ఉడికిన ఆహారం మధ్యాహ్న పూట మీరు తినండి. ఒక్కసారి తినండి మీకు ఇష్టమైనట్టు చేసుకుని. అవి కూడా పాలిష్ పట్టకుండా తింటే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఉప్పు నూనెలు ఎంత తగ్గించి తింటే అంత మంచిది. మధ్యాహ్నం ఉడికిన ఆహారం ఒక్కసారి. ఇక ఉదయము, సాయంకాలము ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని, అంటే న్యాచురల్ ఫుడ్స్ అన్నీ యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్, అలాంటి వాటిని పాడు చేయకుండా, విత్తనాలు ఉన్నాయి, మొలకలు గడితే ఇంకా 2-3 రెట్లు లాభాలు పెరిగిపోతాయి మొక్క బయటకు వచ్చేసరికి. ఇంకా తెలివితేటలతో మనం ఉన్నదాన్ని 2 చేసుకు తినాలి, కానీ తెలివితేటలతో ఉన్న వాటిని పూర్తిగా నాశనం చేసి తినటం అనేది మరి ఎంత పొరపాటు ఆలోచించండి ఒక్కసారి. అంచేత విత్తనాలని స్ప్రౌటింగ్ చేసుకోండి. ఎండు విత్తనాలని నానబెట్టుకు తినండి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి. కుదరపోతే ఎప్పుడైనా వేపించి తినండి, ఒట్టిగా బాండీలో నూనె వేసి వేపకూడదు. మళ్ళీ మొలకలు, ఎండు విత్తనాలు, ఎండు ఫ్రూట్స్, ఖర్జూరాలు, అంజీరా, కిస్మిస్ ఇట్లాంటి వాటి, దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ లేదా జ్యూసెస్, ఇలాంటి ఆహారాలని మార్నింగ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ 70% అన్నా మీరు తినాలని నియమం పెట్టుకోండి. ఈ 70% రా ఫుడ్తో మనకి యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ పోషకాలన్నీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, టర్పినాయిడ్స్, మరి ఇట్లాంటివన్నీ బాగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ శరీరానికి మంచి రక్షణ కలిగిస్తాయి. మన శరీరంలో క్యాన్సర్ కారక కణం పెరగకుండా కాపలాగాస్తాయి. మీ కణాన్ని ఆయుష్ పెంచుతాయి. ఆయుష్ పెరిగితే మీ అవయవాల ఆయుష్ పెరుగుతుంది. అవయవాల ఆయుష్ పెరిగితే మీ ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి అలాంటి లాభాన్ని అందరూ కోరుకుంటానికి యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని మార్కెట్లో చూసే డ్రింకులు, టానిక్లు, రకరకాల సీసాలు కొనుక్కుని త్రాగటం బదులుగా ప్రకృతి ఇచ్చిన ఆహారం డైరెక్ట్గా లాభాన్ని కలిగిస్తుందని విశ్వాసంతో మీరు ఇట్లాంటి వాటిని తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.